ఈరోజు ప్రత్యేకంగా మన డిబేట్కు సంబంధించి బీఆర్ఎస్ పార్టీ నుంచి బీజేపీలోకి చేరినారంటే ఒకటి మనం ఆలోచించాలి. రేవంత్ రెడ్డి దెబ్బకైతే దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అయిపోయింది రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం నాయకులందరికైతే. ఇది మాత్రం మనం యాక్సెప్ట్ చేయాల్సిన అవసరం ఉన్నది. సో కాబట్టి ఈ దెబ్బకి ఖచ్చితంగా బీఆర్ఎస్ టోటల్గా స్మాష్ అయిపోయిందని మనం అనుకోవాల్సిన అవసరం ఉన్నది. దానికి నిదర్శనం ఈరోజు పార్టీలు మారడం, పార్టీలకు వెళ్ళి ఇతర పార్టీలకు పోవడము, బీఆర్ఎస్ పార్టీని వదిలేయడం. అంటే గత ప్రభుత్వంలో వాళ్ళు పరిపాలించిన పాలన ప్రజలు తీర్పు ఇచ్చినారు. ప్రజలు ఇచ్చిన తీర్పుకి ఈరోజు బీఆర్ఎస్ పార్టీ మనం అనుకుంటున్నాం మేడం, ఇది యాక్చువల్గా ఏంటంటే ఇది కూడా ఒక నేషనల్ పార్టీ కిందనే ఎమర్జ్ అయింది బీఆర్ఎస్ పార్టీ. స్టిల్ వీఆర్ ఇన్ ద మూడ్ ఆఫ్ స్టేట్ పార్టీ మూడ్లోనే ఉన్నాం. ఈ స్టేట్ పార్టీలల్లో ఒక్క లీడర్ని బేస్ చేసుకొని రాష్ట్రం నడుస్తుంది, పార్టీ నడుస్తుంది. ఆ ఒక్క లీడర్ ఎప్పుడైతే డౌన్ఫాల్ అయిపోయిన తర్వాత ఆయనకు సపోర్ట్ చేయడానికి కానీ ఆయనను బలపరచడానికి కానీ ప్రాపర్ స్ట్రెంగ్త్ అయితే కార్యకర్తలు కానీ లీడర్స్లలో అయితే ఉండేది. అదే నేషనల్ పార్టీస్లలో ఏమవుతుందంటే ఒక్కరి లీడర్ని బేస్ అయ్యే పార్టీ నడవది. ఇక్కడ తప్పితే హైకమాండ్ ఢిల్లీ ఈ కథాకారు కానీ మనకు తెలిసినాయి. సో అట్లా పార్టీలలో బలం చేకూరుతుంది. కానీ ఇక్కడికి ఏమైందంటే వాస్తవంగా బీఆర్ఎస్ నుంచి వెళ్ళిపోవడానికి గల కారణాలు ఏంటంటే కేసీఆర్ ఎప్పుడైతే ఓడిపోయినాడో, బీఆర్ఎస్ పార్టీ ఓడిపోయిన తర్వాత విశ్వాసం కోల్పోయినారు. అంటే ఖచ్చితంగా మనకి ఇంకా ఫ్యూచర్ ఉంటుంది ఈ పార్టీలు అనే దానికి విశ్వాసం కోల్పోయినారు. అదేవిధంగా ఇప్పుడు ఎప్పుడైతే ఎమ్మెల్యేలు కొత్త ఎమ్మెల్యే అభ్యర్థులు లేకపోతే పార్టీలో బలంగా ఉన్న వాళ్ళు కూడా ఇవాళ బీఆర్ఎస్ పార్టీ నుంచి గెలిచిన 10-15 మంది ఎమ్మెల్యేలు అంటే వార్తా కథనాలను మనం చూస్తున్నాం. 10-15 మంది కూడా పార్టీ వీడి కాంగ్రెస్ పార్టీలోకి జాయిన్ అవుతున్నారని వార్తా కథనాలు వస్తూ ఉన్నాయి. సో గత ప్రభుత్వంలో ఏదైతే గిఫ్ట్ ఇచ్చినాడో, అంటే కేసీఆర్ ఏదైతే మాకు గిఫ్ట్ ఇచ్చినాడో దాని రిటర్న్ గిఫ్ట్ అయితే మాకు ఖచ్చితంగా ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది కదా. సో అంటే ఎవరి రుణములో ఉండే నైజం కాంగ్రెస్ పార్టీది కాదు. సో కాబట్టి ఆయన రుణం తీర్చుకునే వడ్డీతో సహా చెల్లించుకునే ప్రయత్నం మరి మా అధినాయకత్వం చేస్తున్నారేమో, కొద్ది రోజులు అవుతే తెలుస్తుంది. సో కాబట్టి మేము కూడా రిటర్న్ గిఫ్ట్కు రుణం తీర్చుకునే ప్రాసెస్లో మేబీ కాంగ్రెస్ పార్టీ అధినాయకత్వం ఉండుంటుంది. నేను దాని గురించి చెప్పలేను. కాకపోతే అందులో భాగంగా రేపు ఈ వార్తల వినికిడి ఏదైతే వస్తున్నదో దీన్ని కూడా అంటే పబ్లిక్ నాయకులు దృష్టిలో పెట్టుకొని ఇంకా బీఆర్ఎస్ పార్టీ చాప్టర్ క్లోజ్ అయిపోయింది కాబట్టి నేషనల్గా ఎమర్జ్ కావాలనుకుంటే నేషనల్ పార్టీకి వెళ్ళాల్సిన అవసరం ఉన్నదన్న ఒక ఉద్దేశంతో. అండ్ ఇంకోటి ఏంటంటే ఇప్పుడు వీళ్ళు ఏదైతే బీఆర్ఎస్ పార్టీ హైప్ క్రియేట్ చేసుకుంటున్నారు 374 బీజేపీ పార్టీ హైప్ క్రియేట్ చేసుకుంటున్నారు కాబట్టి ఖచ్చితంగా వీళ్ళ ఒక ఆలోచన విధానము, ఆలోచన సరళి అంతా కూడా అదే రకంగా ఉంటుంది. పోతే బీఆర్ఎస్ రేపు బీజేపీలో పోతే రేపు మనం గెలిపోయినా కేంద్రంలో అధికారంలో ఉంటుంది కదా, ఉండొచ్చు అనేది. ఇంకొకటి ఇప్పుడు కాంగ్రెస్ నుంచి పోయే నాయకులు మాత్రం వాళ్ళు బీజేపీలో పోతే అది ఫుల్ స్టెప్ అవుతుంది తప్ప మరొకటి కాదు. బీజేపీ అనుకున్నంత ఇదిగా సీట్లు మళ్ళీ వీళ్ళకే ఇస్తుందా, బీఆర్ఎస్ నుంచి పోయిన వాళ్ళకో కాంగ్రెస్ నుంచి పోయిన వాళ్ళకో ఇస్తుందా లేదనేది ఒకసారి గమనించాల్సిన అవసరం ఉన్నది. మళ్ళీ అక్కడ కూడా సీనియర్ నాయకులు ఉంటారు. ఇదివరకు మనం మాట్లాడుకున్నట్లుగా సీనియర్ నాయకులు ఖచ్చితంగా తిరగబడతారు. గత ఎన్నికలలో కూడా అసెంబ్లీ ఎలక్షన్స్ వచ్చినప్పుడు కూడా ఇదే జరిగింది. ఈవెన్ మోర్ పర్టికులర్లీ మా బెల్లంపల్లి కాన్స్టిట్యూన్సీలో కూడా ఇదే జరిగింది. కొత్త అభ్యర్థిని తీసుకొచ్చి టికెట్ ఇవ్వడం వల్ల ఓట్లు రాలేదు, రెండోది లోకల్ క్యాడర్ సపోర్ట్ కూడా చేయలేదు. సీనియర్స్ ఎంతోమంది ఉంటూ అక్కడ స్థానికంగా ఉంటూ పని చేసిన వాళ్ళను, గత ఎన్నికల్లో పోటీ చేసిన వాళ్ళని కూడా పక్కన పెట్టి కొత్తగా వచ్చిన వాళ్ళని టికెట్ ఇవ్వడం వల్ల బీజేపీ ఓట్ బ్యాంక్ కూడా పోయింది అన్నది మనము గమనించాల్సిన అవసరం ఉన్నది. ఏదేమైనప్పటికీ ఎన్నికలకు ముందు అయితే కొత్త చేరికలు, నా వ్యక్తిగత అభిప్రాయం, కొత్త చేరికలు అయితే సబబు కాదు. ఒకవేళ చేరుకున్నా కూడా కార్యకర్తల లెక్క వాళ్ళని వాడుకొని పని చేయించుకోవాలి. కానీ వాళ్ళకి టికెట్లు ఇవ్వడం వల్ల ఖచ్చితంగా విశ్వసనీయత కోల్పోతారు ప్రజలైతే. ఇది మాత్రం వాస్తవం. రామ్ గోపాల్ గారు, బీఆర్ఎస్ పార్టీ అంటే కారు ఖాళీ అవుతుంది.